సొంతిల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. సొంతింటి కోసం చాలా మంది ఖర్చులను తగ్గించుకుని సేవింగ్స్ చేస్తూ ఉంటారు. స్థలాలు ఉన్న ఇంకొందరు బ్యాంకుల్లో అప్పులు చేసి మరీ తమ డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం నగరాల్లో కొత్తగా స్థలం కొనడం, దాంట్లో ఇల్లు కట్టడం కుదరని పరిస్థితులు. మెట్రో నగరాల్లో చాలా వరకు బిల్డర్స్ అపార్ట్మెంట్స్ కట్టమ్ముతూ ఉంటారు. అయితే ఫ్లాట్ల ధరలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. లక్షల రూపాయల నుంచి కోట్లకు చేరింది. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధరలను గురించి ఓ వ్యక్తి వెల్లడించాడు. వాటిని తెలుసుకుంటున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో కొన్ని అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. అందులో ఉన్న ఫ్లాట్లను బిల్డర్స్ లగ్జరీగా తీర్చిదిద్దుతున్నారట. గేటెడ్ కమ్యూనిటీ కావడంతో వీటిలో ధరలు ఎక్కువగానే ఉంటాయి. వీటి రేట్లను తెలుసుకున్న వారు మాత్రం షాక్ అవ్వక తప్పదు. నిర్మాణంలో ఆ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కాశిష్ అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాలను వెల్లడించాడు. తాను ఏటీఎస్ నైట్ బ్రిడ్జ్ ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని ఫ్లాట్ ధరలను చూశానని చెప్పాడు. అందులో 4 BHK ఫ్లాట్ ధరను 15 కోట్లకు అమ్ముతున్నట్టు బోర్డును పెట్టారు అని తెలిపాడు. అలాగే 6 BHK ఫ్లాట్ ధరను ఏకంగా 25 కోట్లుగా నిర్ణయించారు అని అతను వెల్లడించాడు. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా కూడా ప్రస్తుత రోజుల్లో సొంత ఇంటిని కొనుగోలు చేయాలనే కలగానే మిగిలిపోతుందని అతను పేర్కొన్నాడు. ఈ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లను భారీ ఎత్తునున్న ధరలతో ఎవరు కొంటున్నారో అర్థం కావటం లేదు అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ ఈ వీడియోకు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కోట్లలో పలుకుతున్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలపై జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తుకు వెళుతోందని అంటున్నారు. అన్ని కోట్లు పెడితే కొన్ని ప్రాంతాల్లో ఒక అపార్ట్మెంటే కట్టేయొచ్చని చెబుతున్నారు. ఇక మరికొందరు మాత్రం లగ్జరీతో పాటు అన్ని సదుపాయాలు కల్పించడంతో ధరలు అలా పెట్టుంటారు అని అభిప్రాయపడుతున్నారు.